బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అంటే తండ్రికి నమ్మకం కలిగింది. ఏమనో తెలుసా, వీడు మారి నా దగ్గరికి వచ్చి చక్కగా బ్రతకాలనుకుంటున్నాడు గనుక ఖచ్చితంగా వీడి మాట నేను వినాల్సిందే. దేవుడు కూడా అలాంటి వాడే ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు పాపము చేస్తూ పాపము చెయ్యాలనుకుంటూ నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వినడు. ఇక నీ జీవితాన్ని తలుచుకొని అసలు నా జీవితం ఏంటి, ఇలా ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఈ పాత జీవితాన్ని సమాధి చేస్తాను, ఇక నేను దేవుని కొరకు బ్రతుకుతానని హృదయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ దేవా నన్ను కరుణించు, నాకు సహాయం చేయని ఆ ఒక్క మాట చాలు, పరలోకంలో ఉంటున్న దేవుని చెవుల్లోనికి వెళుతుందండి ఆ ప్రార్థన. దేవుడు వెంటనే సహాయం చేస్తాడు ప్రేమని వారులారా, వెంటనే. ఎందుకంటే ఆయన కావలసింది నీ మార్పు, ఆయనకు కావలసింది నువ్వు పాపంలో నుంచి బయటికి రావటం, ఆయనకు కావలసింది ఇక నేను పాపము చెయ్యను అని నువ్వు నిర్ణయించుకోవటం, ఆయన కావలసింది నీ పాత జీవితాన్ని తలుచుకొని దానిని బట్టి అసహ్యమైన నీ జీవితాన్ని బట్టి మారాలనుకోవటం. చేసిన దానికే నువ్వు అసహించుకుంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా, మరలా ఆ పాపాన్ని నువ్వు చెయ్యవు అని దాని అర్థం. అలాంటి పశ్చాత్తాపం ఏమైనా వస్తుందా? వస్తుందా పశ్చాత్తాపం? మాటి మాటికి చెయ్యనని చేస్తూ చెయ్యనని చేస్తూ చెయ్యనని చేస్తూ ఇలానే ఉంటే దేవుడు మనల్ని ఎలా నమ్ముతాడు ప్రేమన వారులారా? ఆలోచించండి. వద్దు ప్రేమన వారులారా, మనుషులతో ఆటలాడడం పర్వాలేదు, కానీ దేవునితో ఆటలాడొద్దు, పాపముతో చెలగాటం అస్సలు ఆడొద్దు ప్రేమన దేవుని పిల్లలారా. అది చాలా తీవ్రమైంది. ముందుగానే చెప్పాను, చిన్న నిప్పు అడవిని 2-3 రోజులు తగలబెట్టగలదు. పాపం అనే ఈ చిన్నది నిన్ను నన్ను తగలబెట్టేది 2-3 రోజుల, కోట్ల సంవత్సరాలు తగలబెట్టే అంత తీవ్రమైంది. ఇదిగో ఆయన పాపము మనం చేస్తున్నప్పుడే తీసి నరకంలో వెయ్యక నువ్వు మారతావని ఏదో ఒకరోజు ఆలోచిస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది అబద్ధం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇదిగో పాపపు తలంపులు కావచ్చు, త్రాగుడు కావచ్చు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటం కావచ్చు. ఏమండి, ఇవన్నీ పాపాలే కదా ప్రేమన వారులారా, ఇవన్నీ పాపాలే కదా ప్రేమన వారులారా. ఏమండి, లోకంలో మరి చాలా మంది చేస్తున్నారు కదంటే, చాలా మందితో నీకెందుకు, చాలా మందితో నీకెందుకు? దేవుడు ఇక్కడికి మనల్ని బ్రతికించింది ఆయన కొరకు బ్రతకాలి అని. దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండి పరలోకానికి వెళ్ళాలి అని. ఏమండి, పాపం ప్రార్థనకు అడ్డుపడుతుంది, పాపం ఇదిగో నిన్ను పరలోకానికి రానివ్వకుండా కూడా అడ్డుపడుతుంది. ఏమండి, పరలోకానికి రానివ్వకుండా పాపం అడ్డుపడుతున్నప్పుడు ఎందుకు ప్రియమైన వారలారా ఇంకా పాపములో ఉంటూ దేవునికి దూరం అవుతాం? భోజనం చేస్తున్నప్పుడు, మాంసాహారం తింటున్నప్పుడు పళ్ళల్లో ఏదైనా మాంసము ఇరుక్కుందనుకోండి, తీసే అంత వరకు ఎలా ఉంటుందండి? ఈ నాలుక వెళ్ళి గుంజుతూ ఉంటుంది, దాన్ని గుంజుతూ ఉంటుంది. ఎంత ఇరికింది చెప్పండి? చిన్నదే, కానీ దాన్ని తీసేంత వరకు మనసు ఉండదు. చిన్న మాంసపు ముక్క పళ్ళ సందుల్లో ఇరికితే తీసేంత వరకు వదిలిపెట్టవు. మరి పాపాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకా ఇది మాంసపు ముక్క లాంటిదా? ఇంకా భయంకరమైందండి. దీన్ని మాత్రం అలానే ఉంచుకున్నాం. చూడండి, కళ్ళల్లో నలక పడింది అనుకోండి, ఆ నలక ఎంత ఉంటుంది చెప్పండి? చాలా చిన్నది. వెంటనే కళ్ళల్లో నీళ్లు కొట్టుకొని ఇట్రా ఊదు అని ఎన్ని చేసేస్తాం. నలక పడితేనే వెంటనే తీసుకోవాలన్న ఆలోచన కలిగిన మనకి, ఏమండి, నలక కంటే భయంకరమైన పాపం మన జీవితంలో ఉంటే దాన్ని తీసుకోవాలని ఎందుకు అనిపించట్లేదు? ఆలోచించండి.